వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అర్థమైపోయింది కదా మీ అందరికీ, మా పాప స్కూల్లో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనమాట. దానికోసం నేను మా పాపనైతే ఇలా రెడీ చేశాను. ఆ పిక్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. స్కూల్లో తీసినవి అనమాట. పాప స్కూల్ వచ్చేసి గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ అనమాట. ఇది మా ఊర్లోనే చీమకుర్తిలో. నేను వచ్చేసి దీనికోసం అనేసి పైన కిరీటం కావాలి కదా, సో దానికోసం అయితే థిక్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, దాంతో అయితే బ్యాక్ సైడ్ వైట్గా ఉంటుంది కదా, అటు సైడ్ అయితే ఆ షేప్లో కట్ చేసేదాను వైట్ దాన్ని. దీన్ని ఫస్ట్ కిరీటానికి ఎలా ఉంటాయి అలా రెడీ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఇండిపెండెన్స్ డే కాబట్టి సో అలా రెడీ చేస్తే బాగుంటుంది అనేసి గ్రీను వైట్ ఆరెంజ్ వైట్ గ్రీన్ ఈ కాంబినేషన్లో రెడీ చేశాను అనమాట. పైన వచ్చేసి ఆరెంజ్, మిడిల్ వైట్, కింద వచ్చేసి గ్రీన్, అశోక చక్రం చిన్నది అదే కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసి మధ్యలో పెట్టేశాను. అశోక చక్రంని పెన్తో గీతలు అయితే గీసాను అనమాట. అలా రౌండ్గా కట్ చేసి దాన్ని అయితే స్టిక్ చేశాను గమ్ పెట్టేసి మిడిల్లో. ఇది వచ్చేసి అప్పటికప్పుడు అనుకొని రెడీ చేశానండి. ముందుగా అనుకున్నట్టయితే నిన్నే రెడీ చేసుకునేదాన్ని. నేనైతే ఏమనుకోలేదు నిన్న, బట్ ఈరోజు ఏదో ఒకటి రెడీ చేద్దాం అనేసి ఇలా అయితే రెడీ చేశాను పాపని. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అన్నదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయుల రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భర్త మాతకొకటే లేరా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని భేదాలున్నా, ఎలాంటి అర్థమంటే ఏకమవుతా అంతా ఈవేళ, వందే మాతరం అంతా మందరం, వందే మాతరం అంతా మందరం, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అన్నదండ మనదే. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. విన్నారు కదండి మా పాప పాట అయితే. ఈ పాట తనకి స్కూల్లో నేర్పించారంట రిపబ్లిక్ డే కోసం. వాళ్ళ మ్యామ్ అయితే నేర్పించారంట. సో అది నేను ఇంట్లో పాడించి, స్కూల్లో పాడింది వినపడలేదు కదా, అందుకని ఇంట్లో పాడించి ఇలా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత మేము ఇలా ఫొటోస్ దిగామన్నమాట. నేను, రోహి, ఉపాసన అండ్ మా తమ్ముడు వచ్చాడు అప్పుడే ఊరి నుంచి, వాటితోటి అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది వీడియో పెడుతున్నాను. ఇవన్నీ వచ్చేసి ఇంట్లో తీసుకున్నదనమాట. సో అవి అయితే యాడ్ చేశాను కదా. ఇప్పుడు స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నది అవి చూపిస్తానండి. ఫ్లాగ్ ఇనాగ్రేషన్ అవన్నీ చూపిస్తున్నాను. వాళ్ళ స్కూలు అది. స్కూల్కి అయితే వచ్చేసింది పాప. మా పాప రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఉపాసనాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. అలా అయితే అందరు కలిసి లోపలికి తీసుకెళ్ళిపోయారనమాట. రెడీ చేస్తున్నారు స్కూల్లో. ఇలా అయితే రెడీ చేస్తున్నారు.
53rd 73వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. మన గవర్నమెంట్ కాన్సెప్ట్ స్కూల్ గాంధీనగర్ బ్రాంచ్లో జరుపుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరంతా చిన్న పిల్లలు, భవిష్యత్తులో కాబోయే పౌరులంతా మన దేశాన్ని ముందుగా నిలిచే మీరందరూ స్టూడెంట్స్ ఎదిగి దానికి ఏం చేయాలి? మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చదువుకోవాలి, ఆబ్సెంట్ కాకుండా స్కూల్కి రావాలి. రిపబ్లిక్ డే అంటే మనకి ఆల్రెడీ మనకి 1947 మనకి స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ ఈ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాం మనం? ఫ్లాగ్ ఇనాగరేషన్ వాళ్ళు పాడిన పాటలు విన్నారు కదండి, బాగుంది కదా. మీరు కూడా మిస్ అవుతున్నారా మీ చిన్నప్పటి డేస్ని? నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అందుకే ఎవ్రీ ఇయర్ మా పాపనైతే మంచిగా రెడీ చేసి ఇలాగే పంపిస్తాను. కుదిరితే నేను కూడా ఆ టైంకి రెడీ అయితే మాత్రం వెళ్తాను అనమాట. సో నేను కూడా అలా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదండి మన వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా పాప మంచిగా రెడీ అయింది అనేసి తనకైతే డిక్షనరీ గిఫ్ట్గా ఇచ్చారండి. ఇదండి వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.